హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో మనతో పాటు కుక్ చేయడానికి అక్షయ వచ్చేస్తుంది. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అక్షయ, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చావు? ఏం చేస్తుంటావు? నేను గట్కేసీ నుంచి వచ్చాను. ఓకే. నేను ఒక హాస్పిటల్లో చేస్తాను. హాస్పిటల్లో చేస్తున్నావు. నీ హాబీస్ ఏంటి? డాన్సింగ్. డాన్సింగ్ అని కుకింగ్ షోకి వచ్చావేంట్రా? అంటే హాబీస్ అంటే నార్మల్గా డాన్సింగ్ చేస్తూ ఉంటాను, రీల్స్ చూస్తాను అంతే. రీల్స్ చూస్తుంటావా? రోజుకి ఎన్ని మీ గంటలు? రీల్స్ కూడా బాగా చూస్తాను. థ్యాంక్ యూ. అలా అన్నావు, బాగుంది. ఓకే, ఇవాళ ఏం వంట చేయబోతున్నావు? ఆలు క్యాబేజ్ పకోడీ. ఓకే, ఇంట్లో వంట చేస్తుంటావా బేసికలీ? యా చేస్తాను. ఏది బాగా పర్ఫెక్ట్గా చేస్తావు? స్వీట్స్ బాగా చేస్తాను. స్వీట్స్ బాగా చేస్తావు. అండ్ నాకెందుకు రా పకోడీ చేసేస్తున్నావు ఇప్పుడు? అంటే ఊకే స్వీట్ తినే బోర్ కొట్టేసింది. ఇప్పుడు కొంచెం హాట్గా తింటే బాగుంటుంది. ఇవాళ మనం చేయబోతున్న ఆలు క్యాబేజ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు క్యాబేజ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఆలు, క్యాబేజ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వాము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కారం, పసుపు, శనగపిండి, నూనె, స్ప్రింగ్ ఆనియన్, కరివేపాకు. ఆలు క్యాబేజ్ పకోడీ కావాల్సిన పదార్థాలు అయితే చూసాం కదా, ఇంకా స్టార్ట్ చేద్దామా? యా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కడాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకో. ఇప్పుడు తురిమిన ఆలును వేసుకో. ఓకే. ఇప్పుడు క్యాబేజీ వేసుకో. ఓకే. కొంచెం ఉల్లిపాయలు. ఓకే. నీ ఫేవరెట్ హీరో ఎవరు? రామ్ పోతినేని. ఒక డైలాగ్ చెప్తావా? ఇలాగా ఒక పాట పాడతావా? వద్దు, వద్దా? నా గొంతు చాలా బాగుంది. కానీ రాంపోతే నేను ఒకసారి డాన్స్ చేస్తావా? యా చేస్తా. హీరో గారు వస్తే మాత్రం డాన్స్ ఆటోమేటిక్ వస్తుంది. ఏ పాటకి వేస్తే ఒకవేళ రామ్ వచ్చారనుకో, ఒకవేళ మనకి గెస్ట్ గా యా ఏం సాంగ్ వేయాలనుంది రామ్? ఉండిపో సాంగ్. వావ్, అది అది మ్యాటర్. ఇప్పుడు శనగపిండి వేసుకో. ఓకే. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే. పచ్చిమిర్చి కొంచెం. ఓకే. స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టమా నీకు? స్పైసీ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టమా? స్వీట్స్. స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టమా? ఏంటి నీ ఫేవరెట్ స్వీట్? కాజు కట్టి. ఓకే. ఇప్పుడు నేను కొంతమంది హీరో నేమ్స్ చెప్తా, వాళ్ళ నేమ్స్ చెప్పినప్పుడు నీకు ఏ స్వీట్ గుర్తొస్తో చెప్పు నాకు. ఓకే. ఓకే, లెట్స్ సీ. రామ్ పోతినేని. కాజు కట్టి. ఫేవరెట్ అని ఫేవరెటా? ఎన్టీఆర్ గారు. జిలేబీ. ఓకే. మహేష్ బాబు గారు. రస్మలై. వా, ఇది ఎందుకో నాకు యాప్ట్ అనిపిస్తుంది. ఓకే. ఇంకెవరున్నారు? ఓల్డ్ జనరేషన్కి వెళ్దాం. చిరంజీవి గారు. సున్నుండ. నైస్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? గార్లిక్ పేస్ట్. ఓకే. ఇప్పుడు వామ్ వేసుకో. ఓకే. హాఫ్ స్పూన్ పసుపు కొంచెం. ఓకే. కారం కొంచెం. కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకో. ఓకే. స్పూన్ కంటే చేతితో మిక్స్ చేస్తే కొంచెం మంచిగా ఫ్లేవర్స్ అన్నీ కలుస్తాయి కదా. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకో. ఓకే. ఇప్పుడు మిక్స్ చేసుకో. ఓకే. సరే అనుష, వచ్చిన దగ్గర నుంచి నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నాయి. ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఎట్లా చెప్తుంది అంటే, ఇప్పుడు నా ఛాన్స్ వచ్చింది, నీకుంటది అన్నట్టు. సరే అడుగు. పాటలు పాడు, అవి తప్ప ఏమన్నా అడుగు. మీకు నచ్చిన హీరో ఎవరు? కొంచెం ఒక 1% మహేష్ బాబు. అడగాల్సిన క్వశ్చన్ అది కాదు, ఓకే, అడిగేస్తున్నాను. అడగండి. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి, ఏంటది? ఒకటి పట్టుకుంటే నేను ఊగుతాయా? ఒక హింట్ ఇవ్వను. హింట్ అప్పుడే ఇవ్వను. మీరు చూస్తుంటే చాలా షార్ప్గా కనిపిస్తున్నారు. చూడడానికి షార్పే, థింక్ చేయడానికి. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయా? అవును. ఏంటది? అదేమైనా వస్తువా లేకపోతే తినే పదార్థమా? ఏంటది? హింట్ నాకే తెలీదు. ఆన్సర్ అయినా తెలుసా? ఆన్సర్ నాకు తెలుసు. ఆన్సర్ తెలుసా? దాని చుట్టూ ఏదో ఒక హింట్ ఉంటుంది కదా. నువ్వే ఆలోచించు, నేను పకోడీలు అయిపోయే వరకు నేనే చెప్తాను. సరే, నువ్వు పకోడీలు చేస్తూ ఉండు, ఈ లోపు నేను ఆలోచిస్తుంటాను. ఓకేనా? ఇప్పుడు పిండి మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పకోడీలు వేసుకున్నాం. ఓకే. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది.
ఒక 3 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకో. ఓకే, రెడీ అయిపోయిందా? ఇంకొక 1 మినిట్ పడుతుంది. ఓకే, నేను అడిగిన దానికి ఆన్సర్స్ దొరికిందా? ఏదో ఒక హింట్ అంటే అది డైలీ లైఫ్లో ఏదైనా యూజ్ చేస్తామా దాన్ని? కూరగాయల బండిలో దగ్గర ఉంటుంది. కూరగాయల బండిలో ఉంటుందా? కూరగాయలు మనకి వాళ్ళు ఎలా ఇస్తారు కొన్నప్పుడు? బేసిక్గా నేనైతే ఏదో బట్టల సంచి తీసుకొని వెళ్తా, అందులో కూరగాయలు పెట్టుకొని వస్తా, లేకపోతే క్యారీ బ్యాగ్స్ లో తీసుకొని వస్తాం. వెయిట్ చూసి ఇస్తారు కదా. ఓహో, ఆ బ్యాలెన్స్ చేసేదా? ఒకటి పట్టుకుంటే ఇంత టాలెంటెడ్ nice రా. అందులో ఇన్ని అర్థాలు ఉన్నాయని తెలియదు సార్ మాకు. సైలెంట్ ఉన్నావు అని నీలో చాలా వెయిట్ ఉందమ్మా. అయిపోయింది అనుకుంటా ఫ్రై. యా, నా బుర్ర ఫ్రై చేసింది ఇప్పటి వరకు. ఇప్పుడు ఈ ఫ్రై చూద్దాం. సర్వింగ్ ప్లేట్ తీసుకోండి. సో అంతేనా? ఇంకా రెడీ అయిపోయినట్టేనా? యా, అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకో. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. ఓకే. సో మన అక్షయ తయారు చేసిన ఆలు క్యాబేజ్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. ఆలు క్యాబేజ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఆలు, క్యాబేజ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వాము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కారం, పసుపు, శనగపిండి, నూనె, స్ప్రింగ్ ఆనియన్, కరివేపాకు. ఆలు క్యాబేజ్ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి. అందులో నూనె పోసి వేడెక్కనివ్వాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో తురిమిన ఆలు, క్యాబేజ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత తగినంత నీళ్లు వేసి కలుపుకొని వేడెక్కిన నూనెలో పకోడీలు వేసుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మన వేడి వేడి ఆలు క్యాబేజ్ పకోడీ రెడీ. ఆలు క్యాబేజ్ పకోడీ తయారు చేసుకునే విధానం అయితే చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తే ఎలా ఉందో. ఎలాంటి టైంలో తినాలి పకోడీలు? వర్షం పడుతుంటే వేడి వేడి పకోడీలు. తీసుకొని కూడా ఒకటి. ఇప్పుడు ఒక రిపోర్ట్ రాయరా, ఎలా వచ్చింది పకోడీ? తిని నన్ను. ఓకే, కొంచెం టైం ఇద్దాం. పర్లేదు, అక్షయ్కి అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది అనమాట. ఎలా ఉంది మరి? పకోడీ అయితే చాలా బాగుంది. ఆనియన్ పకోడీ కామనే, అందులో క్యాబేజ్ వేసి స్ప్రింగ్ ఆనియన్స్ వేసి వేరే లెవెల్ అంతే. నిజంగా అంత బాగుందా? అబద్ధం చెప్తూ ఊరుకుంటావా? నువ్వు తిన్నావు కదా, నీకు ఎలా అనిపించింది? నాకు అలవాటు, నేను రోజు చేసుకొని తింటాను. ఓరు మీ దుంపలుగా ఇలా ఉన్నారేంట్రా. కానీ చాలా బాగుంది. అండ్ ఈ కొత్త రెసిపీని మేము కూడా ఇంటికి వెళ్ళాక ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, ఆనియన్ పకోడీ ఇస్ కామన్, బట్ ఆలు క్యాబేజ్ చాలా బాగుంది. మమ్మీ నేను వస్తున్నా ఇంటికి చేయడానికి. ఎనీవేస్, మా యంగ్ షెఫ్కి వచ్చినందుకు, మాతో పాటు కుక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మన అక్షయ్ చేసిన ఆలు క్యాబేజ్ పకోడీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మరొక ఎపిసోడ్తో, మరొక యంగ్స్టర్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్.